చాలా బాగున్నానండి. సో వెల్కమ్ టు మధు టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మై మగ్గం వర్క్ బ్లౌజెస్ అని వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా అన్నది అయితే నాకు తెలీదు. బట్ ఏంటంటే కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి ప్యాటర్న్స్ చేయించుకుందాం, ఇలాంటివి చేయించుకుందామా అని. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనేసి చేస్తున్నాను. సో నేను చాలా తక్కువగా ఈ మగ్గం వర్క్స్ అన్నది చేయించుకుంటాను, బికాజ్ అవి చాలా హెవీగా ఉంటాయి అండ్ హ్యాండిల్ చేయడం కూడా కష్టం. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు, మంత్స్ బేబీ అలా ఉన్న వాళ్ళైతే ఇంకా హ్యాండిల్ చేయలేరు. సో అందుకని అండ్ ఆల్సో ఆ వర్క్ అంతా కూడా గుచ్చుకుంటున్నట్టు అలా ఉంటుంది కదా. సో నేను చాలా సింపుల్గా ఉండాలి అనుకుంటాను. సింపుల్ దాంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాను. బట్ మగ్గం వర్క్ చాలా తక్కువ. సో నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్లో చాలా స్పెషల్ అకేషన్స్కి తప్ప నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో అందులోవి కొన్ని కలెక్షన్ మటుకే మీకు చూపిస్తాను. ఒక 6 to 7 కలెక్షన్స్ మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ నా మ్యారేజ్ బ్లౌజెస్ చూపిస్తాను మీకు. సో ఎంత హెవీగా ఉంది ఏంటి, అసలు వర్క్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ బ్లౌజ్. సో మెయిన్ శారీ మీదకి నేను ఈ బ్లౌజ్ చేయించుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం. సో మనకు తెలుసు కదా, వన్ సైడ్ ఇస్తారు, పళ్ళు క్లోజ్ ఉన్న సైడ్ మనకి వర్క్ ఇవ్వరు కదా. సో ఇలా అనమాట. మీకు అంతా కూడా వర్క్ పికాక్ దాని మీద రన్నింగ్లో ఉంటుంది. నా శారీ వచ్చేసి రాణి పింక్ కలర్. సో దాని మీద కనేసి నేను బార్డర్ కలర్లో చేయించుకున్నాను. చూసారు కదా, కంప్లీట్గా ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ అయితే చాలా హెవీ అంటే హెవీగా ఉంటాయి. మీరు చూస్తే మొత్తం చూడొచ్చు. స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా. ఇది వచ్చేసి స్టోన్ వర్క్ అనమాట, మొత్తం స్టోన్ వర్కే. అసలు ఎంత హెవీగా ఉంటుందంటే, నేను శారీ మ్యారేజ్ రోజు వేసుకున్నానంటే ఈ బ్లౌజ్ మళ్ళీ ఇంతవరకు వేసుకోలేదు. ఇప్పటికి 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అంటే చాలా హెవీగా అండ్ చాలా ఇదిగా ఉంటాయి. సో ఎక్కడికైనా వేసుకోవాలన్నా కూడా పెద్ద ఫంక్షన్స్కి, పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు బాగా సెట్ అవుతుంది. సో అందుకని నేను పక్కన పెట్టేశాను ఇంకా అలాగే. సో ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు చూడాలి. సో ఇదొకటి. ఇక్కడంతా కూడా మనకి హ్యాండ్స్కి కూడా చిన్న బార్డర్ ఇప్పించాను నేను. సో ఇదంతా కూడా ఇలా మొత్తం స్టోన్స్ వచ్చేసాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా ఇదంతా కూడా స్టోన్సే మనకి. అండ్ బార్డర్ కూడా హెవీ స్టోన్స్. అండ్ వెనకాల మనకి నెక్కి వచ్చిన బార్డర్ ఇలా ఉంటుంది, చూడొచ్చు మీరు. సో నెక్కి ఇచ్చిన బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఇదంతా కూడా స్టోన్ వర్క్. చాలా అంటే చాలా హెవీగా ఉంది. అండ్ ఇది నేను రెగ్యులర్గా మేము ఎప్పుడు చేయించుకునే షాప్లోనే చేయించుకున్నాము, అంటే మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే దగ్గర. సో దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చేసి ఈ వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించడానికి 6,500 చెప్పారు. సో మేము కొద్దిగా తగ్గించమని అడిగితే లాస్ట్ మనకి 6,000కి చేశారు. బట్ ఇంత హెవీ బ్లౌజ్ అంటే నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. సో అప్పుడు ప్రైజెస్ రీజనబుల్. ఇప్పుడు ఇదే బ్లౌజ్ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బికాజ్ మా రిలేటివ్స్ వాళ్ళకి చేయించాలనుకున్నాము. సో అప్పుడు అస్సలు చాలా కాస్ట్ చెప్పారు. ఇదైతే చాలా బాగుంది. హెవీగా అంటే హెవీగా ఉంది, బట్ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. నా మ్యారేజ్ అప్పుడు అయితే చాలామంది అడిగారు, వర్క్ ఎక్కడ చేయించుకున్నావు, బాగుంది అని. సో ఇదొక బ్లౌజ్. ఇక్కడ పింక్ అండ్ ఎల్లో కలర్తో ఇచ్చారు వాళ్ళు, అంటే బార్డర్లో ఏవైతే మనకి కాంబినేషన్స్ ఇచ్చారో శారీలో అది. సో అవి యాడ్ చేస్తూ వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ వర్క్ అంతా కూడా. సో ఇదొక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి, సో నేను చేయించుకున్న కొన్ని బ్లౌజెస్ కూడా మ్యాక్సిమం నాకు అంటే గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడొచ్చు. సో కొంచెం ఫోల్డ్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే నేను చూసుకోలేదు. చాలా అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను, బట్ అవి ప్రెస్ అయిపోయింది ఆ బాక్స్, అందుకని ఫోల్డ్స్ పడిపోయి. ఇదైతే నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా సేమ్ కాస్ట్, సేమ్ ఇదే. సో మ్యారేజ్ కానీ చేయించుకున్నాను. ఇది కూడా 2 హెవీ బ్లౌజెస్ ఉండాలి అనేసి చేయించుకున్నాను. సో చూసారు కదా, స్టోన్స్ అయితే ఇలా వచ్చేసాయి కంప్లీట్గా.
ఈ మెరూన్ కలర్ మనకి ఏ శారీ మీద కన్నా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. సో పట్టు శారీస్ మీదకి స్పెషల్లీ, సో కంచి పట్టు శారీ అనమాట. సో ఆ శారీ మీదకి చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది అనేసి ఇలా చేయించుకున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా పికాక్వి ఉంటాయి కదా, సో అదే రన్నింగ్ ఇచ్చారు. సో కంప్లీట్గా మొత్తం నెక్ అంతా కూడా అదే ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుట్టాల్లాగా యాడ్ చేశారు, స్టోన్స్ని మగ్గం చేసి దాని మీద స్టోన్స్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఇక్కడ చిన్న బార్డర్, అన్నిటికీ కూడా చిన్న బార్డర్ వేయించాను నేను, ఎందుకంటే లుక్ డిఫరెంట్గా ఉంటుంది చిన్న బార్డర్తో చేసింది. అండ్ ఇలా కొంచెం పెద్ద బార్డర్ వేసుకుని అది డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో నాకు ఇది బాగా అనిపిస్తుంది చిన్న బార్డర్ హ్యాండ్స్కి, అందుకని ఇలా చేయించాను, చూడొచ్చు. బట్ ఇది నేను మ్యారేజ్కి వేసుకోలేకపోయాను, బికాజ్ అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ వేరే ఉన్నాయి, నీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బట్ ఇది వేసుకోలేకపోయాను. ఇది మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి వేసుకున్నాను అనమాట. సో ఇదొకటి. అండ్ దీని కాస్ట్ కూడా సేమ్, నాకు 6,000 పడింది ఈ వర్క్ అంతా చేయడానికి. బాగుంది కదా. సో నాకు ఫేవరెట్ మగ్గం వర్క్స్లో బాగా ఫేవరెట్ అయింది ఇది. అండ్ ఇందాక చూపించిన గ్రీన్ బ్లౌజ్. ఇక్కడ అంటే దానికి ఓన్లీ సింగిల్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా 4 స్టోన్స్ ఒక బాక్స్లో వచ్చేలాగా అండ్ క్రాస్ మగ్గంతో వేశారనమాట. సో చాలా మంచి లుక్ వస్తుంది, వేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది. సో ఇదొకటి. ఇది కూడా నాకు వర్క్ చేయించుకోవడానికి సేమ్ 6,000 పడింది. ఇదొక బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది మనకి పికాక్ బ్లూ అంటాం కదా, అందులో ఇంకా కొంచెం లైట్ కలర్ అనమాట. బట్ దీని శారీ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. దీని క్వాలిటీ కూడా చాలా నైస్గా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వెయిట్లెస్. సో ఈ పట్టు శారీ నాకు చాలా ఇష్టము. సో దీని బ్లౌజ్ అయితే ఇది కూడా నేను ఎల్బో స్లీవ్సే పెట్టించుకున్నాను. సో మనకు తెలుసు కదా, అంతా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది ఎల్బో స్లీవ్స్ అన్నది. సో ఇదే పెట్టించుకున్నాను నేను కూడా. బట్ చాలా సింపుల్గా వర్క్ చేయించుకున్నాను, చూడొచ్చు మీరు. ఇక్కడంతా కూడా ఇలా కుందన్స్ పెట్టేశారు, మగ్గం వర్క్ చేసి ఇక్కడ కుందన్స్ పెట్టేశారు. సో నా శారీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ టీల్ గ్రీన్ అంటారు దీన్ని, బట్ అది టీల్ గ్రీన్ కాదు, ఇంకా కొంచెం డార్క్ కలర్. సో బార్డర్ అయితే ఇలా ఉంటుంది. సో శారీ కొంగు బార్డర్ కూడా ఇలాగే ఉంటుంది నాకు, కొంగు అండ్ ఇక్కడ శారీ బార్డర్ కూడా ఇదే ఉంటుంది. సో హ్యాండ్స్కి కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే చిన్నగా పెట్టించుకున్నాను, చిన్న పైపింగ్ లాగా ఇప్పించి దానికి మగ్గం వర్క్ లాగా చేయించాను, చూడొచ్చు. అండ్ వాటి మీద కుందన్స్ థ్రెడ్ వర్క్ చేసి కుందన్స్ పెట్టారు. సో చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే కూడా. సో ఇదొకటి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టేసాను సేమ్. సో ఈ బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చూడ్డానికి గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే. బట్ మనకి కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. సో ఇది వచ్చేసి నాకు 2,000 పడింది. సో వాళ్ళు చెప్తారు, బట్ మనం ఎలాగో ప్రైస్ తగ్గించమని అడుగుతాం కదా. సో అందులో నాకు ఇది 2,000 ప్రైస్కి వాళ్ళు చేసి ఇచ్చారు. సో చాలా బాగుంది. అండ్ వాళ్ళు చేసిన ప్రతి మగ్గం వర్క్ నేను అన్నీ కూడా అక్కడే చేయించుకుంటాను. సో రీసెంట్గా ఒక బ్లౌజ్ మటుకు గృహప్రవేశానికి వేరే ఇచ్చాను. బట్ ఈ వర్క్లన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు, ఇప్పటి వరకు ఒక స్టోన్ కూడా ఎందులో పోలేదు. సో ఇదొక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నాకు గ్రీన్లోనే ఎక్కువ ఉన్నాయి. సో అది డిఫరెంట్ గ్రీన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్లో చూడొచ్చు మీరు. సో మెహందీ గ్రీన్ అండ్ శారీ అంతా కూడా ఈ కాఫీ కలర్ కనబడుతుంది కదా. సో ఈ కాఫీ కలర్లో పట్టు శారీ ఉంటుంది విత్ సింపుల్ స్మాల్ బార్డర్ అనమాట. సో అందుకని దీనికి ఏంటంటే బార్డర్ ఉంచేయమని అలాగే వేయించాను. సో చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు, చూడొచ్చు మీరు. హాఫ్ స్లీవ్స్ ఇవి అండ్ చిన్నగా ఇలా కుందన్స్ పెట్టించాము. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది మా మదర్ చేయించారు, తన ఐడియా అనమాట. సో ఇలాగే కావాలి అండ్ బార్డర్ తీయొద్దు అది ఇదని మా మమ్మీ పెట్టి చేయించారు. సో చూసారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా ఒక ఫ్లవర్ ఇచ్చారు, కరెక్ట్ మనకి ఇక్కడ పళ్ళు పార్ట్ దగ్గర వస్తుంది ఈ ఫ్లవర్. అండ్ ఇది సింపుల్గా పైపింగ్ టైప్లో మగ్గం చేశారు. ఇది మెహందీ గ్రీన్, మీకు వీడియోలో
పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలీదు, కలర్ కొద్దిగా బ్రైట్ కనబడుతుంది. బట్ ఇది మెహందీ పౌడర్ కలర్ ఉంటుంది చూడండి, మెహందీ పౌడర్. సో ఆ కలర్ అనమాట ఇది. చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా వేరియేషన్ ఉంటుంది శారీకి బ్లౌజ్కి. శారీ బార్డర్ అంతా ఈ కొంగు ఇలా ఈ కలర్లో ఉంటుంది, శారీ మటుకు మనకి చాక్లెట్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. వెనకాల చూస్తే మీరు ఇలా వచ్చింది, ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో డిఫరెంట్గా చేశారు. మొత్తం అంతా స్టోన్స్ యాడ్ చేశారు వీటిలో, చూడొచ్చు. సో ఇదొక బ్లౌజ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 3200 పడింది, 3200 అనమాట. సో ఇక్కడ మనం థ్రెడ్ వర్క్ ఇవి చేయించాం కదా, సో వీటిలోకి ఎక్కువ థ్రెడ్ వచ్చేలాగా చేయమని చెప్పాము. సో దానికోసం కూడా వాళ్ళు డిఫరెంట్గా చేయాలి మేడం అనేసి మళ్ళీ ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ కట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఫ్లవర్ కట్ లాగా ఏదైతే ఉందో, సో ఇక్కడ కూడా మనకి ఇలా కట్ లాగా రావాలి కదా ఫ్లవర్స్. సో దానికోసం దీనికి ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు. 3200 పడింది ఇదైతే. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్లోనే, డిఫరెంట్ గ్రీన్స్, ఎందుకంటే నాకు గ్రీన్ బార్డర్స్ గ్రీన్తో ఉన్నది ఎక్కువ ఉన్నాయి. సో అందుకని సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్. సో మంచి గ్రీన్ కలర్ అనమాట. సో దీనికి బార్డర్ అయితే నేను తీయించలేదు, ఇది కూడా ఎల్బో స్లీవ్స్. ఇక్కడ చిన్నగా బుట్టలాగా పెట్టించాను, డిఫరెంట్గా ఉంటుంది ఇది వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. సో బార్డర్ తీయించలేదు, సేమ్ అదే బార్డర్ కంటిన్యూ చేస్తూ దాని మీద చిన్నగా ఇలా వేయించాను. అక్కడక్కడ థ్రెడ్స్ పోయాయి దీనికి, ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేశాను నేను బాగా, అంటే చాలా శారీస్ మీదకి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. సో వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది, చాలా సింపుల్ వర్క్ ఇలా వచ్చేసింది మొత్తం కూడా. ఇది ఒక శారీ మీదకి, సో వాటన్నిటి మీద కూడా ఇలా ఎల్లో బ్లూ అండ్ ఈ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇలా మనకి పికాక్, ఆల్మోస్ట్ అన్ని పికాక్ డిజైన్స్ ఉంటాయి నావి, ఎందుకంటే అవే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తాయి నాకు. సో అందుకని అలా చేయించుకున్నాను. అక్కడక్కడ మోతీస్ కూడా చేయించాను, చూడొచ్చు మీరు, మోతీస్ వర్క్ కూడా ఉంది అక్కడక్కడ. సో ఇలా వస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చేసింది, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న మామిడి పిందెలు ఇమ్మని చెప్పాను. సో అలాగే ఇచ్చారు. హెవీగా చేయొద్దు అనేసి చెప్పాను, ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్కి. సో చాలా బాగుంది అండ్ చూడొచ్చు, నీట్గా వచ్చింది. అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి అదే బార్డర్ కంటిన్యూ చేయమన్నాను. సో దాని మీద చిన్నగా జస్ట్ బార్డర్ ఇచ్చేసారు, ఇక్కడ ఇలా బార్డర్ ఇచ్చి ఇక్కడ మనకి ఒక్కొక్క మామిడి పింద ఇచ్చి దాని చుట్టూ చిన్న కుందన్స్ యాడ్ చేశారు. అండ్ అక్కడక్కడ మనకి కుందన్స్ ఫ్లవర్ లాగా డిజైన్ చేసి యాడ్ చేశారు, చూడొచ్చు. సో ఇది దీనికైతే ఇక్కడ చిన్నగా ఇక్కడ బుట్టలు వస్తాయి కదా, కుచ్చులు అంటారు కదా, సో అది పెట్టించాను. ఇది ఒక బ్లౌజ్కే ఉంది, చాలా బాగుంటుంది. సో నాకైతే బాగా ఇష్టం. ఓల్డ్ మోడల్లో పెట్టించుకునే వాళ్ళు కదా మా మమ్మీస్ అలాంటి వాళ్ళు, అప్పుడు మమ్మీస్ అయితే మా మమ్మీ బాగా యూజ్ చేశారు, బాగుంటుందని. సో దీనికి డిఫరెంట్ టైప్స్ స్టెప్స్ పెట్టించుకుంటారు. జస్ట్ ఇలా పట్టినట్టు ఉండడానికి ఒక 2-3 స్టెప్స్ మటుకే పెట్టించాను ఇక్కడ. సో బాగుంది డిఫరెంట్గా. ఇది ఒక బ్లౌజ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు 2500 ఎంతో పడిందండి. ఎందుకంటే ఎక్కువ వర్క్ లేదు, బట్ నేను మోతీస్ వాటితో కూడా చేయించాను మిడిల్లో. సో అందుకనేసి 2500 వరకు లాస్ట్ నేను బార్గెన్ చేసి మేము ఇచ్చే బ్లౌజెస్ అని కూడా చెప్పాను కదా, సేమ్ టైలర్ సేమ్ బూటిక్లో. సో అలా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ ఇది రీసెంట్గా చేయించాను. రీసెంట్గా అంటే లాస్ట్ మంత్లో చేయించాను, మా ఇంటి గృహప్రవేశానికి చేయించింది అనమాట. సో ఇది కూడా మీకు మెహందీ గ్రీన్లో, నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఆ శారీ కూడా తెలుస్తుంది, దాంట్లో పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. ఈ శారీ విత్ దిస్ బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఏనుగులు వేయించాను, మొత్తం మగ్గం వర్క్. స్టోన్స్ కంటే కూడా నేను మోతీ వర్క్తో చేయించాను, ఎందుకంటే శారీ చాలా డార్క్ గ్రీన్, పాచి గ్రీన్లో ఉంటుంది. బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి ఈ లైట్ కలర్లో ఉంటుంది. నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్లౌజ్ మీద. సో ఎందుకంటే దాంట్లో నేను షేర్ చేశాను.
హౌ టు ప్లేట్ శారీ పళ్ళు అనేసి ఆ వీడియో చేసిన దాంట్లో చూడండి. అండ్ ఇక్కడ దీనికి కూడా నేను బార్డర్ తీయమనలేదు. యాక్చువల్గా నేను చెప్పింది ఇక్కడ వరకు బార్డర్ ఉంచేసి ఇది కంటిన్యూ చేయమన్నాను వర్క్. బట్ వాళ్ళు ఏంటంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా రావాలి కదా అన్నట్టు ఇలా ఇచ్చేసారు. బట్ ఇది కూడా ఓకే, లుక్ బాగానే ఉంది. లాక్డౌన్ అయిపోయాక జస్ట్ అలా ఇంటి పక్కనే ఉన్నారు కాబట్టి ఈజీగా నాకు వర్కౌట్ అయింది. సో బ్లౌజ్ అంతా ఇలా చూడొచ్చు మీరు, బ్లౌజ్ అంతా కూడా మోతీస్తో వచ్చేసింది. ఇట్లా అన్నీ మోతీసే, చాలా బాగుంది. ఎక్కువ వెయిట్ కూడా లేదు మోతీస్ కాబట్టి. అక్కడక్కడ జస్ట్ స్టోన్ చైన్ ఇచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సో ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండ్ ఇది కూడా హెవీగానే ఇచ్చారు. సో చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 3200 పడింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందరు కూడా అడిగారు ఎక్కడ చేయించుకున్నా బాగుంది అని. ఎందుకంటే ఇలాంటి మోతీ బ్లౌజెస్ ఇవి మనం స్టోన్ వర్క్ అంటే మనం చూస్తే ఈజీగా కనబడిపోతుంది ఆ వర్క్ ఎలా ఉందని. బట్ ఈ మోతీస్ వీటితో మనం వేసుకున్నప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. సో నాకు అందుకే చాలా ఇష్టం మోతీస్ వాటి డిజైన్ ఏదైనా. సో టాజిల్స్ ఇలా ఇచ్చారు, చిన్నగా టాజిల్స్ ఇలా ఇచ్చేసారు. చిన్నగా అంటే పెద్ద హెవీగా కాకుండా ఒక బుట్టలాగా ఇచ్చారు, చూడొచ్చు. సో ఇది అంతే అండి. సో ఇది నా లాస్ట్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్. సో వీడియో నచ్చిందా? ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.